కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మాకందరికీ గురువు గారిగా, మార్గదర్శకులుగా మమ్మల్ని అందరినీ చేయి పట్టుకొని వెన్ను తట్టి రాజకీయాలలో గత 46 సంవత్సరాలుగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి కారకులు, మరి మాకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించినటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా ఉషమ్మ గారు, మిగతా హరిబాబు గారు, ఒరిస్సా గవర్నర్, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు, మల్లికార్జునరావు గారు, సత్యకుమార్ గారు, సతీష్ రెడ్డి గారు, గోపీచంద్ గారు, మా శర్మ గారు, అదేవిధంగా దీప, హర్ష, మిగతా కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు, సత్య గారు చెప్పినట్టు అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఒక్క మాటలో నాయుడు గారి గురించి చెప్పాలంటే, నాయుడు గారు స్నేహానికి నిలువెత్తు అద్దం ఎవరంటే ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పుకోవచ్చు. వారిప్పుడో హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి పరిషత్తులో ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు కలిసినటువంటి సహచరులు కావచ్చు, అందరితో కూడా ఎప్పటికప్పుడు మరి కలిసి మాట్లాడి వాళ్ళను మరి ఆహ్వానించి ఏదో ఒక రంగంలో ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళందరినీ నడిపించేటువంటి వ్యక్తి, వాళ్ళందరితో కలిసి ముందుకు నడిచేటువంటి వ్యక్తి ఉభయ రాష్ట్రాల్లో ఎవరైనా రాజకీయాలలో ఉన్నారంటే వారు వెంకయ్యనాయుడు గారిని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ కార్యకర్తగా, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకుడిగా ఈరోజు అనేక విషయాల పుస్తకంలో రాయడం జరిగింది. వారు ఆంధ్ర యూనివర్సిటీకి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ, విఆర్ కాలేజీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే జనసంఘ్ కానీ, తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ అనేక రకాల బాధ్యతలు, ఏ బాధ్యత తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు వెంకయ్యనాయుడు గారు. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, రాజ్యసభకు చైర్మన్ కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా తనకంటూ ప్రత్యేకతను చూపించి ఇది వెంకయ్యనాయుడు గారు, ఇది బాధ్యత అనేటువంటి చూపించినటువంటి గొప్ప, మరి ఈరోజు మనకు మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. మనకు ఈరోజు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఉపన్యాసాలు కానీ అవి వింటే కానీ ఈనాటి తరం యువ రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళు, రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు అది ఒక స్ఫూర్తిగా ఉంటుంది. వారు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నప్పుడు వారి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వారు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ఈ తరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వినాలి, చదవాలి. వారు ఎంత కఠినంగా మాట్లాడేవారంటే భాష మీద కంట్రోల్ ఉండేది. ఈరోజు భాష మీద కంట్రోల్ ఉండదు. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా రాజకీయ నాయకులంటే ఏ రకంగా ఈరోజు మరి దిగజారి మాట్లాడుతున్నారో మరి వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసాలు వింటే వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాలలో రాజకీయాలంటే గౌరవం తగ్గే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు గారి యొక్క ఉపన్యాసాలు అందరూ వినాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వారిని స్ఫూర్తి తీసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పటికైనా ఉంటాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నన్ని రోజులు, డెమోక్రసీ ఉన్నన్ని రోజులు
ఈరోజు ఓటు హక్కు ఉన్నన్ని రోజులు రాజకీయాలు ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నడిపించాల్సింది, చట్టాలు చేయాల్సింది రాజకీయ నాయకులే. వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా బాగుంటేనే కానీ భావితరాలకు లాభం చేకూరుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా నాయుడు గారు ఆదర్శంగా ఉండాల్సినటువంటి, నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయం ఉందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారి గురించి సమయం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు పల్లెలను ప్రేమిస్తారు, వారు గ్రామాలను ప్రేమిస్తారు, వ్యవసాయ రంగాన్ని మరి గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. వారు పదే పదే చెప్తుంటారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు మరి ఇంకా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంతకుముందు మంత్రి అవుతారో తెలియదు, ప్రమాణ స్వీకారం అయినాకనే తెలుస్తుంది. ఆ సమయం అయిన తర్వాత వాజ్పేయి గారిని కలిసి నాకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైనా బాధ్యత ఇస్తే బాగుంటుందని అడిగానని చెప్పి 10 సార్లు చెప్తుంటారు. ఎందుకంటే వారికి గ్రామాలన్నా, వ్యవసాయ రంగమన్నా, గ్రామీణ ప్రజలన్నా, రైతులన్నా విశేషమైనటువంటి మరి అభిమానము వారికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేశారు. అంతేకాకుండా వారు ఉపరాష్ట్రపతిగా మరి రాజ్యసభలో ఏ రకంగా వివరించారో మనకందరికీ తెలుసు. అద్భుతంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, అది ప్రతిపక్షమైనా మరి అధికార పక్షమైనా ఏమాత్రం వివక్షత చూపకుండా అందరినీ కలుపుకొని మన యొక్క రాజ్యసభ చైర్మన్గా అద్భుతంగా వివరించిన విషయాన్ని కూడా ఈరోజు మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కొంతమందికి పదవులతో గౌరవం పెరుగుతుంది, కానీ కొంతమందితో ఆ పదవులకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి అందులో వెంకయ్య నాయుడు గారితో ఏ పదవిలో ఉన్నా, అది భారతీయ జనతా పార్టీ బాధ్యతలు కావచ్చు, శాసనసభ్యుడిగా కావచ్చు, రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కావచ్చు, కేంద్ర మంత్రిగా కావచ్చు, లేకపోతే మరి రాజ్యసభ చైర్మన్ కావచ్చు, దేశానికి అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతి తర్వాత అతిపెద్ద రాజ్యాంగబద్ధమైనటువంటి ఉపరాష్ట్రపతి అయినా సరే అన్నిటికి కూడా వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. కొంతమందికి పదవులు ఎంతమంది చెప్పినట్టు పదవులతో గౌరవం పెరుగుతుంది, కానీ పదవులకే గౌరవం పెంచినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు వారు టైం మేనేజ్మెంటు, ఒక్కొక్క రోజు 3 రాష్ట్రాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్క రోజు 3-4 జిల్లాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రక టైం మేనేజ్మెంట్లో ఎప్పుడు మేము బాధపడుతుంటాం. ఈరోజు నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా టైం మేనేజ్మెంట్లో వెంకయ్య నాయుడు గారిని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తుంటాం, కానీ రాదు, మాకు ఆ ప్రయత్నం చేయాలి. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు 3 రాష్ట్రాల్లో అద్భుతంగా అనేక కార్యక్రమాలు సాటిస్ఫాక్షన్గా పాల్గొంటూ మరి పర్యటన చేసినటువంటి వ్యక్తి. వారి మీటింగ్లు నేను వందల మీటింగ్లు ఏర్పాటు చేశాను. 1980 నుంచి వారు మరి అఖిల భారత అధ్యక్షులు ఉన్నంత వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారి మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఏ రోజు కూడా ఇన్విటేషన్ కార్డు కానీ కరపత్రం కానీ వారు అందించే ప్రయత్నం దాచుకునేవాళ్ళం. ఎందుకంటే టైం చెప్తే మీ కరపత్రంలో 5 వేస్తే 5 గంటలకు వచ్చి ఉండేవాడు. హైదరాబాద్లో చూస్తుంటాం, పెళ్ళిళ్ళు అంటే చాలామంది పెళ్లి పిల్లగాడు, పెళ్లి అమ్మాయి కూడా గంట లేట్ వస్తారు, కానీ వెంకయ్య నాయుడు గారు అందరికంటే ముందు వచ్చారు. అప్పటికి కుర్చీలు వేస్తుంటారు, బెంచీలు వేస్తుంటారు, పెళ్లి పిల్లగాడు ఉండడు, అమ్మాయి ఉండదు, అబ్బాయి ఉండదు. ఆ రకంగా వారంటే అంత టైం మేనేజ్మెంట్లో ఇప్పటి కూడా. ఈ మధ్యలోనే మొన్న 20వ తారీఖు నేను పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. దానికి ఆహ్వానిస్తూ వారు చివరికి మాట అన్నారు, కిషన్ ఎన్ని గంటలకు అన్నాడు. 6 అన్నాను. 6 తెలుసు కదా నా టైమింగ్స్, మొన్న లాస్ట్ 28 నాడు నా టైమింగ్స్ తెలుసు కదా. ఆ రకంగా వారు వస్తున్నారంటే మాకు ఒక రకమైన భయం. వారు వస్తున్నారంటే టైం మేనేజ్మెంట్, నాయుడు గారు వస్తున్నారు, అందరికి టైం రావాలా అనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా వెంకయ్య నాయుడు గారు టైం మేనేజ్మెంట్లో ఈరోజు అందరికీ, మన రాజకీయ పార్టీల కార్యకర్తలకే కాదు ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ వారిని స్పిరిట్గా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తూ, మరి వారు ఏ రోజు కూడా రాజకీయాలలో ఉపన్యాసాలలో చాలా ఘాటుగా విమర్శించినప్పటికీ కూడా తనకంటూ ఒక లక్ష్మణ రేఖ నిర్మించుకున్నాడు. ఆ లక్ష్మణ రేఖ దాటలే. ఆ రకంగా ఈరోజు అనేక మందికి ఆదర్శంగా మరి వెంకయ్య నాయుడు గారు మరి ఈరోజు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు నేల మీదే కాదు, యావత్ దేశంలో కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా. ఈరోజు ఉదయం నేను మరి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టగారింటికి వెళ్ళాను. వెళ్ళినాక నేను అక్కడ సమావేశం ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి వారందరూ వచ్చారు, హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో విషయంలో. ఇంకప్పటికి
ముఖ్యమంత్రి గారు రాలేదు. నేను చెప్పాను వారికి, నేను ఈ విధంగా వెళ్తున్నాను, వెళ్ళాలి మీటింగ్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాలన్నప్పుడు, ఎందుకు అంటే వెంకయ్యనాయుడు గారి జన్మదినం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉందండి. వెంటనే ఎంత సంతోషపడిపోయి వెంటనే ఫోన్ చేశాడు వెంకయ్యనాయుడు గారికి. ఫోన్ చేసి నా ముందే ఫోన్ చేసి వెంకయ్యనాయుడు గారితో అంత ఆప్యాయంగా మాట్లాడు. ఈ రకంగా కేంద్రంలో అది శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, గవర్నర్లు కానీ, కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు కానీ ఎవరైనా సరే మరి ఎంతో ఆప్యాయంగా గౌరవంగా చూసేటువంటి వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు గారు ప్రథమంగా ఉంటారనే విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను. అది వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, లేకపోతే అద్వానీ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే నాయుడు గారి పేరు చెప్తే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, అభిమానంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ దేశ రాజకీయాలలో సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వెంకయ్యనాయుడు గారు అని చెప్పడానికి ఎంతో మరి ఏదైతే మాలాంటి వాళ్ళందరినీ చేయి పట్టి నడిపారు. వారి నుంచి అనేక విధాలుగా మేము నేర్చుకున్నాం. అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ పబ్లిక్ మీటింగ్లోనూ మాట్లాడినామంటే వెంటనే మరి సాయంకాలం ఫోన్ వచ్చేది. ఈరోజు నువ్వు ఆ రకంగా మాట్లాడావు, అది తప్పు, ఆ రకంగా మాట్లాడేది కాదు. ఆ రకంగా ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా మాకు నేర్పి, ఈరోజు చాలామంది నన్ను తిడుతుంటారు, నువ్వు ఘాటుగా విమర్శించావు రాజకీయాలలో, అసలు నువ్వు సులువుగా చాలా మృదువుగా మాట్లాడతావు. ఆ రకంగా మేము నేర్చుకున్నాం. వీర రామారావు గారి దగ్గర కానీ, లేక వెంకయ్యనాయుడు గారి దగ్గర కానీ ఆ రకంగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కాలంలో మేము మార్చుకోలేము. మాకు నేర్పిన మా గురువులు వాళ్ళు రాజకీయాలలో ఈ రకంగానే ఉండాలి, కష్టం వచ్చినా న్యాయం వచ్చినా. ఏ రోజు కూడా రాస్తారోకోలు చేయమని వెంకయ్యనాయుడు గారు చెప్పేది కాదు. ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు, మనం ప్రజలకు సహాయం చేయాలి తప్ప మీరు బంధులు రాస్తారోకోలకు, బంధులంటే అది శాంతియుతంగా చేయాలి. ఆ రకంగా అనేక విషయాలలో వారు రాజకీయాల్లో ఉంటూ కూడా రాజకీయాలకు వన్నె తెచ్చి రాజకీయాలలో ఒక విలువను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఈ రకంగా నాలాంటి కార్యకర్తలు వందల మంది వెంకయ్యనాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా వారు అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే వారి స్నేహితులు. ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు, చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, కాలేజీ స్నేహితులు ఉన్నారు, అనేక రకాల ఇతరత్ర స్నేహం. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఎల్లప్పుడూ వాళ్ళతో మాట్లాడుతూ ఏదో రకంగా వాళ్ళని పిలిచి కలిసి భోజనం చేసి మేము ఏదో రకంగా కలిసేటువంటి సాంప్రదాయము మాకందరికీ నేర్పింది వెంకయ్యనాయుడు గారు. వారిని చూస్తే అప్పుడప్పుడు మేము చాలా మరి సంతోషపడుతుంటాం. ఈ రకంగా వారి సమావేశాలంటే ఎక్కడో విశాఖపట్నం నుంచి, ఎక్కడో కృష్ణా జిల్లా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, కరీంనగర్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇబ్బంది అయినా కష్టమైన నాయుడు గారు సమావేశం పెట్టారంటే వాళ్ళందరూ పాల్గొంటారు. ఆ రకమైనటువంటి గౌరవము, ఆ రకమైనటువంటి ప్రేమ, ఆ రకమైనటువంటి ఆప్యాయత తెలంగాణలో కానీ తెలుగు నేల మీద కానీ ఎవరికైనా ఉంది అంటే అది ఒక వెంకయ్యనాయుడు గారికి అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి వ్యక్తిగతంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే అందులో ఈ వేదిక మీద ముగ్గురు ఉన్నారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు, పెద్దలు దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు. నేను 1980లో బీజేపీలో విద్యార్థిగా చేరాను. చేరి మా ఇంటి నుంచి బ్యాగ్ తీసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చాను 1980లో. 80 నుంచి 95 వరకు నేను పార్టీ ఆఫీస్లో ఉన్నాను. నాకు అనేక విషయాలలో దత్తాత్రేయ గారు కానీ, యూత్ వింగ్లో మాకు పెద్దగా ఉన్నటువంటి ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ మరి అన్ని రకాలుగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, రాజకీయంగా అన్నిటికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి, నడిపించినటువంటి వ్యక్తి పెద్దలు వెంకయ్యనాయుడు గారు. కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో నేను పనిచేశాను కాబట్టి ఈరోజు నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్నిటికంటే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. వారు కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా సొంత గ్రామాన్ని మర్చిపోలే. వారు ఉపరాష్ట్రపతిగా ఉంటూ కూడా మరి నెల్లూరు జిల్లాను మర్చిపోలే. వారు అనేక రకాల బాధ్యతలు ఉంటూ కూడా తెలంగాణ గడ్డను మర్చిపోలే, తెలుగు నేలను మర్చిపోలే, ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోలే. అదేవిధంగా తనకు ఉన్నటువంటి స్నేహితుల సహకారంతో
స్వర్ణ భారత్ ట్రస్ట్ పెట్టి మరి కుటుంబ సభ్యులు దీపను హర్షను ముందు పెట్టి మరి ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక రకాలుగా వారు పేద ప్రజలకు యువతకు ఏ రకంగా సేవలు అందించారో మనం అందరికీ ఆదర్శం. అది అందరి మంది చేయలేము, అందరికీ ఆ శక్తి ఉండదు, ఆ రకమైనటువంటి కల్పన ఉండదు, ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదు, ఆ రకమైనటువంటి సహకారం ఉండదు. కానీ అద్భుతంగా మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ప్రేమ ఆప్యాయతోటి అద్భుతంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ను వారు నిర్వహిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరము మరి వారి స్ఫూర్తితో పనిచేయాలి. నేనైతే అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటాను. నేను ఏదైనా మీటింగ్కి వెళ్తున్నానంటే మా ఆఫీసులో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మా ఆఫీసర్స్ కొద్దిగా లేట్ రండి, ఆలస్యంగా రండి అంటారు. ఇంకా వస్తున్నారు సార్, ఆఫీసర్స్ రాలేదు. నాకు ప్రతి క్షణము మీటింగ్ కంటే సమయపాలన చూస్తున్నప్పుడు నాకు ఒకరే జ్ఞాపకం వస్తారు, వెంకయ్యనాయుడు గారు, ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆ స్పిరిట్తో మా ఆఫీస్లో ఇప్పటికీ నేను టైంకి వస్తూ ఉంటే వాళ్ళు చాలామంది బాధపడతారు. మా సెక్రటరీ కూడా లేట్ వస్తుంటాడు ఒక్కొక్కసారి, మా పిఎల్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా లేట్ వస్తుంటారు. నేను టైంకి పోతున్నప్పుడు కూడా నాకు స్ఫూర్తి ఏంటంటే, నాకు ప్రతి మీటింగ్ సమావేశానికి వెళ్తున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారంటే వెంకయ్యనాయుడు గారు జ్ఞాపకం వస్తారు. కాబట్టి ఆ స్పిరిట్తో ఈరోజు అందరం, మీరు మీ వ్యాపారంలో కావచ్చు, మేము రాజకీయాల్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, అందరూ కొన్నిటి విషయాల్లో కొన్ని స్పిరిట్తో తీసుకొని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే అది దేశానికి లాభం అని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ, నేను ముఖ్యంగా ఉషమ్మ గారు మాకు నిజంగా అన్నిటికీ, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, మరి ఎప్పుడైనా సరే మరి నాకు మా అమ్మ కంటే ఎక్కువగా వారిని నన్ను ఆదరించినటువంటి వ్యక్తి ఉషమ్మ గారు. నిజంగా ఆమె మాతృమూర్తి అంటే నిజమైనటువంటి నిలువుటద్దము ఉషమ్మ గారు. అలాంటి వెంకయ్యనాయుడు గారు, ఉషమ్మ గారు, వారి కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒక్కనని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ, మరి ఈ సందర్భంగా అద్భుతమైనటువంటి పుస్తకం అందరూ చదవాలి, అందరూ చదివి అందులో ఉన్నటువంటి మంచిని తీసుకోవాలి. మాలాంటి రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు తప్పకుండా చదవాలి. అదేవిధంగా వారి స్నేహితులు కూడా చదవాలి. మీ స్నేహితుడుగా వెంకయ్యనాయుడు గారు ఏ రకంగా ఈ దేశంలో, ఈ దేశ రాజకీయాలలో పనిచేశారో అద్భుతంగా పుస్తకంలో మరి మన రచయిత మాశర్మ గారు అద్భుతంగా వర్ణించారు. నేను కొద్దిసేపే చదివాను, నాకు ఈరోజే వచ్చింది ఆ పుస్తకం. ఢిల్లీ నుంచి ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను, రేపు మళ్ళీ క్యాబినెట్ ఉంది, వెళ్ళాలి నేను ఇప్పుడు. కాబట్టి తక్కువ సమయంలో చదివాను. కాబట్టి అద్భుతంగా వారు ఈ పుస్తకంలో వెంకయ్యనాయుడు గారి గురించి, వెంకయ్యనాయుడు గారి యొక్క మరి రాజకీయ సామాజిక కార్యక్రమాల గురించి వర్ణించడం జరిగింది, వారి జీవితం గురించి వర్ణించడం జరిగింది. అది తప్పకుండా అందరూ చదవాల్సినటువంటి పుస్తకం అని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకుని అందరూ క్షమించాల్సిందిగా కోరుకుంటూ, నేను మరొకసారి మనందరి తరఫున వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకా 100 సంవత్సరాల పాటు మన కళ్ళ ముందు ఇదే మంచి ఆరోగ్యంతో మరి వెంకయ్యనాయుడు గారు ఉండాలి, వెంకయ్యనాయుడు గారి సలహాలు మనకు ఉండాలి, వెంకయ్యనాయుడు గారి పర్యటన ఇదే రకమైనటువంటి కలయికలు వారి భవిష్యత్తులో కూడా మనందరితో ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆ శక్తి, ఆ యొక్క మంచి ఆరోగ్యము భగవంతుడు వెంకయ్యనాయుడు గారికి, ఉషమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. వెంకయ్యనాయుడు గారి సమయ పాలనను చూసి గడియారం ముళ్ళు సైతం ఒళ్ళు సర్దుకుంటాయని చెప్పిన కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలతో నిరాడంబర నీరథి సకల జన సేవా వారధి బండారు దత్తాత్రేయ గారు వారి సందేశం అందజేస్తారు. గౌరవనీయులైన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు. అలై బలై ఆత్మీయ సమాగమంతో కుల మత వర్ణ వర్గ పార్టీలకు అతీతంగా అందరితో ఆత్మీయత పంచే వేదిక దత్తాత్రేయ గారు మనకు దసరా పండుగ రోజు కల్పిస్తుంటారు. వారు ఒకే గూటిలోన చేరాయి 2 గువ్వలు అన్నట్టు ఒకే శాల్వా కింద దంపతులిద్దరిని సన్మానిస్తున్నారు. సభలో చాలామంది వేదిక పైన విశిష్ట అతిథులుగా కూర్చోగలిగే గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు కాబట్టి వేదిక పైన సభలో చప్పట్లు తక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి చప్పట్లు కొట్టబుద్దైనప్పుడైనా ఆనందంగా
ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా అది సభ గౌరవ చిహ్నాలుగా భావించవలసిందిగా కోరుతూ కరతాళ ధ్వనులతో